నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మూగజీవాల దాహం తీర్చేందుకు పెద్ద ఎత్తున ఉపాధి పనుల కింద నాగులవరంలో నీటి తొట్టెల పనులు ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణంలో 28వ వార్డు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఉప్పలపాడు గ్రామంలో మీసాల నాగేశ్వరరావు రైతు పొలంలో రాసిపోసిన మిరపకాయలను దొంగలించిన గుర్తు తెలియని దుండగులు. వినుకొండ పట్టణంలోని 28వ వార్డు ఓబయ్య కాలనీలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర నిరుపేద వర్గాల వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎంతో ఆసరాగా నిలుస్తోందని అన్నారు. ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా లబ్ధిదారులకు అందిస్తుందని, లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు 65 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి. కొత్తగా వితంతువులకి ఈశ్వరమ్మ, చేకూరి ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది. భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు, అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం, అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం, మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో 6,000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా, విభిన్న ప్రతిభావంతులందరికీ. అదేవిధంగా ఈరోజు సమాజంలో 10% మంది ధనికులు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు, కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే, ఆయన నిత్యం ఆలోచించేది, రాత్రి బాళ్ళు చంద్రబాబు గారు ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆర్థిక ప్రగతి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2047 కల్లా తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షలు, సంవత్సరానికి 54 లక్షలు సగటున సంపాదించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి భారతదేశంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దేశంలోనే నంబర్ 1 ఉండాలి ఆర్థిక ప్రగతిలో,
ఆరోగ్యంలో, సంతోషంలో, ఈ 3 రంగాల్లో కూడా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎక్కువ కాలం బతుకుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక ప్రగతి సాధించటం, ఈ 3 లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి ఇది అందించటమే పరమావధిగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో మేము భాగం పంచుకుంటాం. నేను కూడా ఒక పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా. P4లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో ప్రభుత్వ పథకాలు, P4 అంటే ప్రభుత్వం, పబ్లిక్, పీపుల్, ప్రజలు, అలాగే ప్రైవేట్, ఈ పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యమే P4. అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే, కొంత ప్రైవేటు నాలాంటి వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు తొందరగా పేదరికాన్ని నిర్మూలించవచ్చనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వలన ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకొస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరమైతే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ అవకాశం ఇవ్వని చెప్పేసి నేను కోరుతాను. తప్పనిసరిగా నేను వెళ్ళి పర్సనల్గా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తాను. ఈరోజు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వెనుకబడినటువంటి ప్రాంతంలో, అలాగే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దానికి చేయూతగా మేము ఇప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్లు పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా సంతోషం. మాకు ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే 6 గంటలకు లేపి పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తుంటే వింటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే విధంగా కొత్త వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి. వినుకొండ నర్సరాపేట రోడ్ ఐరిస్ రెసిడెన్సీ కన్వెన్షన్ హాల్ ప్రారంభోత్సవంలో చీఫ్ విప్ జీవి మరియు మక్కిన మల్లికార్జునరావులు పాల్గొని ఉచిత మంచినీటి ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఆధునికంగా రూపుదిద్దుకున్న ఐరిస్ కన్వెన్షన్ హాల్ ప్రారంభించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. విజయవాడ నుండి వచ్చిన విద్యార్థినిలు భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్ళూరి కాంతారావు కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం నాగులవరంలో ఉపాధి హామీ పథకం క్రింద మూగజీవాల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనుల్ని మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పశువులకు త్రాగునీరు, గడ్డి కొరత లేకుండా చూసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అవసరమైన చోట్ల ఈ తొట్టెలను నిర్వహిస్తున్నామని, ఒక్కో తొట్టిని 33,200 రూపాయలతో సిమెంటుతో పక్కాగా నిర్మిస్తున్నామని తెలిపారు. బోర్ మోటార్ ద్వారా తొట్టెలు ఎప్పటికప్పుడు నీటితో నింపుతామన్నారు. ఒక్కో తొట్టికి 5,200 లీటర్ల నీరు అవసరమని, రక్షిత నీటి సరఫరా కోసం చర్యలు చేపడుతున్నామన్నారు. వీటి ద్వారా అడవులు, పొలాల నుండి తిరిగి వచ్చే పశువులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. పల్నాడు జిల్లాలో
317 నీటి తొట్టెలు 1.05 కోట్లతో నిర్మించేందుకు ఏర్పాట్లు చేశామని, వినుకొండ నియోజకవర్గంలో 55 తొట్టెలను 18.26 లక్షల ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టారు. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలని, ఆర్థిక అసమానతలు తగ్గించాలని, సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించాలని ఒక ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే సమాజంలోని బలహీన వర్గాలకు, దళితులకు, ఎస్టీలకు మేలు చేసే విధంగా వాళ్ళందరినీ ఆర్థికంగా చేయూతనిచ్చి పైకి తీసుకురావటమే ఈరోజు ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈరోజు చంద్రబాబు గారు 65 లక్షల మందికి ఒకే రోజు పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి పెన్షన్లు ఇప్పిస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం 65 లక్షల మందికి. కొత్తగా వితంతువులకి ఈశ్వరమ్మ, చేకూరి ఈశ్వరమ్మకి ఈరోజు కొత్త పెన్షన్ వచ్చింది. భర్త చనిపోతే భర్త పెన్షన్ భార్యకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో లక్షలాది మందికి ఈరోజు భర్త చనిపోయిన భార్యలకు, అలాగే ఒక కుటుంబంలో ఒకరికి పెన్షన్ వస్తూ చనిపోతే రెండో వాళ్ళకి ఆ కుటుంబంలో, ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి కొత్త పెన్షన్లు కూడా ఈరోజు పంపిణీ జరుగుతూ ఉంది. ఈరోజు పేదరికాన్ని నిర్మూలన కోసం, అలాగే వాళ్ళకి మంచి పౌష్టికాహారం, మెరుగైన జీవన విధానాన్ని గడపడం కోసం ప్రభుత్వం ద్వారా 4,000 పెన్షన్ అందజేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ అందిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం 3,000 ఇస్తే ఈరోజు చంద్రన్న పాలనలో 6,000 రూపాయలు కొత్త పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా, విభిన్న ప్రతిభావంతులందరికీ. అదేవిధంగా ఈరోజు సమాజంలో 10% మంది ధనికులు ఉన్నారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, అట్టడుగు వర్గాలు, కడు నిరుపేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు 20% మంది ఉన్నారు. అందుకని చంద్రబాబు గారు P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకి శ్రీకారం చుట్టారు. ఉగాది పండుగ రోజున చంద్రబాబు గారు తన ఆలోచన ఒకటే, ఆయన నిత్యం ఆలోచించేది, రాత్రింబవళ్ళు చంద్రబాబు గారు ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దాలి, పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఎవరు ఆకలి బాధలు పడకూడదు అనేది చంద్రబాబు గారి లక్ష్యం. ఆర్థిక ప్రగతి 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. 2047 కల్లా తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 54 లక్షలు, సంవత్సరానికి 54 లక్షలు సగటున సంపాదించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ముందుకు నడుస్తున్నాం. కాబట్టి భారతదేశంలో తెలుగువారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దేశంలోనే నంబర్ 1 ఉండాలి. ఆర్థిక ప్రగతిలో, ఆరోగ్యంలో, సంతోషంలో, ఈ 3 రంగాల్లో కూడా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఎక్కువ కాలం బతుకుతారో, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా ఆర్థిక ప్రగతి సాధించటం, ఈ 3 లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రజలకి ఇది అందించటమే పరమావధిగా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానిలో మేము భాగం పంచుకుంటాం. నేను కూడా ఒక పారిశ్రామికవేత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చా. P4లో చంద్రబాబు గారు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ వినుకొండ ప్రాంత ప్రజలకి, లేదా పల్నాడు జిల్లా ప్రజలకి వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఏమైతే చేయడానికి అవకాశం ఉందో, ప్రభుత్వ పథకాలు, P4 అంటే ప్రభుత్వం, పబ్లిక్, పీపుల్, ప్రజలు, అలాగే ప్రైవేటు, ఈ పార్టిసిపేషన్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యమే P4. అంటే ఎప్పుడైతే పేదరిక నిర్మూలన కోసం ప్రజల్ని భాగస్వామ్యం చేశారో, ఈ ధనవంతులు పెట్టేటువంటి పరిశ్రమల్లో వచ్చేటువంటి లాభాల్లో కొంత ప్రభుత్వం పెట్టుబడులకు ఇస్తే, కొంత ప్రైవేటు నాలాంటి వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెడితే దానిలో వచ్చేటువంటి లాభాలని పేదలకు అందే విధంగా చేసినప్పుడు
తొందరగా పేదరికాన్ని నిర్మూలించవచ్చనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఒక నూతన విధానానికి ఉగాది పండుగ రోజు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఈ విధానం చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఈ P4 విధానం వలన ఖచ్చితంగా సమాజంలో అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మంది ప్రజలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా అతి ధనవంతులైనటువంటి ఆ 10% ప్రజల నుండి, ధనవంతుల నుండి పెట్టుబడులు పెట్టించి ప్రభుత్వం కొంత చేయూతనిచ్చి ఈ 20% పేదరికం నిర్మూలన చేస్తే ఆ 20% పేదరికం వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి వస్తే బాగుంటుంది. అది చూడాలి, కళ్ళతో చూడాలని, ఆ అభివృద్ధి పేద ప్రజలకు అందించాలని ఒక గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఇంత గొప్ప ఆలోచనతో ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసి మరో 10 సంవత్సరాల కల్లా మరి ఒక పేదరిక నిర్మూలనలో బాగా ముందుకెళ్లాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినటువంటి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వినుకొండకి లెదర్ పార్క్ ఇండస్ట్రీ తీసుకొస్తే దానికి ఏదైనా అవసరం అయితే పెట్టుబడులు పెట్టడానికి కూడా నేను సంసిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలన కోసం ఇక్కడ అవకాశం ఇవ్వమని చెప్పేసి నేను కోరుతాను. తప్పనిసరిగా నేను వెళ్ళి పర్సనల్గా కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కలుస్తాను. ఈరోజు ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందుకే వెనుకబడినటువంటి ప్రాంతంలో, అలాగే పల్నాడు జిల్లాలో వినుకొండ ప్రాంతంలో కూడా ఇండస్ట్రీలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దానికి చేయూతగా మేము ఎప్పుడు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పెన్షన్లు పంచినందుకు చాలా సంతోషంగా ఉంది. కొత్త పెన్షన్లు ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ప్రజల్లో ఎక్కడ చూసినా సంతోషం. మాకు ప్రతి నెల 1వ తారీఖే ఉదయమే 6 గంటలకు లేపి పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళు చెప్తుంటే వింటే మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ఇదే విధంగా కొత్త వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి. నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో మీసాల నాగేశ్వరరావు అనే రైతు పొలంలో రాసిపోసిన మిరపకాయలను సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రస్తుత ధర ప్రకారం సుమారు 1,50,000 రూపాయలు నష్టపోయానని రైతు వాపోయారు. ఉప్పలపాడు మాది మీసాల నాగేశ్వరరావు, నూజెండ్ల మండలం. మా కాయలు 35 క్వింటాలకి సగం రాచి 12-13 క్వింటాలన్నర తొక్కుపోయారు. 12 నుంచి 1 గంట లోపు చేసుకుపోయారు. మేము తెల్లారినాక 4 వచ్చితే కాయలు తీసుకుంది, తొక్కింది. నూజెల్ల మా చేను కాంటి నూజెల్ల రోడ్లోకి మోసి ఎత్తుకొని పోయారు. పట్ల కూడా తీసేసి పక్కన వేసిపోయారు. నూజెల్లకెళ్ళి వెళ్ళిపోయింది బండి. ఈ సగం రాజు ఉచిగా తీశారు. ఇటేమో అదిగో కాయల రాళ్ళ కాడికి, ఇదిగో ఇక్కడ ఈ కాయల రాళ్ళ దగ్గరికి పట్ట తీసి పక్కన వేసుకొని వాళ్ళే శుభ్రంగా పోయారు. అంత రాసి తీశారు. పట్ట కూడా అదిగో పక్కన వేశారు. మా 2 గోతాలు ఉంటే అవి కూడా తీసుకొని తొక్కుకొని పోయారు ఉప్పలపాటి రైతులు. పోలీసు వారికి కంప్లైంట్ చేస్తే వచ్చి సహకరించాలి అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నాము. పోలీసు వారు మా మీద దయించి వచ్చి కొంచెం సహకరించి చూసి దొంగలను పట్టుకోవాలని మనం చేస్తున్నాం. పోలీసు వారు కూడా వినుకొండ పట్టణ క్రీస్తు ఆశీర్వాద సంఘం CBC వారి ఆధ్వర్యంలో పాస్టర్ పట్రా ఫిలిప్, శ్రీమతి లిడియా ఫిలిప్ మరియు సంఘ సభ్యులు అందరూ కలిసి దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘటన క్రైస్తవులను బాధించిందని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక పాస్టర్ ప్రవీణ్ పగడాలని హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విడిచి వెళ్లిన కుటుంబానికి ఆదరణ కలుగునట్లు సంఘమంతా ఏక మనస్సుతో ప్రార్థించారన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.